శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి ఎందుకని అనుకూలంగా ఉంటుందంటే షష్టమంలో కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో అయితే మటుకు మనస్పర్ధలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి. ఎందుకంటే ముఖ్య కారకం వచ్చేటప్పటికి సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కన్యా రాశి వారి మీద ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మరియు అదేవిధంగా అత్త కోడళ్ళు ఈ యొక్క ఆడుపోట్లు ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సప్తమంలో అత్త మామ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవరికైతే స్త్రీలు ఉన్నారో లేకపోతే పురుషులైనా సరే అత్త మామ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు బంధువులతో కొంచెం పొరపత్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. షష్టమంలో ఎప్పుడైతే కుజుడు అదేవిధంగా శని గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో ఈసారి రాహుతో పాటు రవి కూడా కలిసిన కాంబినేషన్ అయ్యాడు అనమాట. ఇది కోపాన్ని ఎక్కువగా పెంచే విధంగా ఉంటుంది. శరీరంలో కోపంతో పాటు చిన్న చిన్న మాటకి చిరుబిర్రులు ఆడేటువంటి కోపంగా ఉంటుందన్నమాట. అంటే మండేటువంటి ఎండ మీద పడితే ఎలాగైతే చిరుముండలాడుతుంటుందో అదేవిధంగా రవి అంటే సూర్యుడి యొక్క కిరణాల బాడీ మీద పడితే ఎలాగైతే కోపం వస్తుందో అదేవిధంగా అధికమైనటువంటి కోపం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హై బీపీ ఎవరికైతే ఉన్నవారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ధనక్షయకారకుడైనటువంటి రవి సప్తమంలో సంచారం చేసేటప్పుడు దాని యొక్క ప్రభావం అనేది శరీరం మీద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక స్థితిగతి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ సంవత్సరంతో నాకు తెలిసి మే 1వ తారీఖుతో వీరికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విముక్తి పొందగలుగుతారు. అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొద్దిగా ప్రతిబంధకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరి మీద ఉంటుందంటే విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారి మీద ఈ ప్రతిబంధకం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు సరిగా లేడు కాబట్టి విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించాలి విద్యార్థులు అయితే సక్సెస్ కోసం. ఎందుకంటే సక్సెస్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. దాన్ని సాధించడం కోసం ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది మళ్ళీ సెకండ్ టైం రావు కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ వక్ర మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. అంటే రాహుగ్రహ ప్రభావితమైనటువంటి వస్తువులు ఏవి అంటే టీవీ, ఎలక్ట్రానికల్ అప్లయన్సెస్, మిక్సీ, గ్రైండర్స్ ఇవన్నీ రాహుగ్రహ ప్రభావం కలిగినటువంటివి అని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. కంప్యూటర్ కానీ ఇవన్నీ అన్నమాట డిజిటల్ అప్లయన్సెస్ అంటారు. వీటి ప్రభావం అనేది ఈ రోజుల్లో ప్రతి మనిషి మీద ఉంది. ఎప్పుడైతే ప్రతి మనిషి మీద ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందో మనిషి సాత్విక గుణాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. మరియు అదేవిధంగా ఇది వేరే విధంగా కూడా తయారవుతుంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు చేయాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి రాహుకి రవికి ఇద్దరికి పరిహారం చేసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త, వైవాహిక జీవితంలో ప్రశాంతత. ఎందుకంటే రవి కూడా కలిశాడు కాబట్టి దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఏ విషయాన్నైనా సరే కోర్టు దాకా తీసుకెళ్లకుండా దాన్ని కాపాడుకోవాలి. వివాహం అనేది 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే దాంపత్య జీవితంలో. సో ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కన్యా రాశి వారు ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరియు మిగతా పరిహారాలు కూడా చెప్పిన విధంగా దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి. ఎందుకంటే సప్తమంలో రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి అదేవిధంగా రవిగ్రహ సంచారం అనేది కూడా సప్తమంలో ఉంది కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశివారు. విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి గ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.